أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم شر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. وقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد: فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. وقال تعالى: شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان فمن شهد منكم الشهر فليصم ومن كان مريضا أو على سفر فعدة من أيام أخرى يريد الله بكم اليسر ولا يريد بكم العسر ولتكملوا العدة ولتكبروا الله على ما هداكم ولعلكم تشكرون. فإذا سألك عبادي أني فإني قريب أجيب دعوة الداعي إذا دعان فليستجيبوا لي وليؤمنوا بي لعلهم يرشدون. وقال تعالى: إنا أنزلناه في ليلة القدر وما أدراك ما ليلة القدر ليلة القدر خير من ألف شهر. وقال تعالى: إنا أنزلناه في ليلة مباركة. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఘనమైనటువంటి ఒక నెల మాపై చాలా తొందరలోనే తీసుకురాబోతున్నారు. అల్లాహ్ మనందరికీ ఆ నెల రంజాన్ కరీం అనండి, రంజాన్ ముబారక్ అనండి, వసంత. ఎంతోమంది గత రంజాన్లో ఉన్నారు, ఈ రంజాన్లో లేరు. ఇంకా 2 రోజులు ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రంజాన్ నెల మనకు సులభతరం చేయగాక. అలాగే రంజాన్ నెలలో మమ్మల్ని సులువుగా ఆచరించే భాగ్యం కూడా ప్రసాదించారు. అటువంటి ఘనమైన నెల గురించి సహాబా 6 నెలల పాటు ఎదురు చూసేవారు అనిపిస్తుంది. 6 నెలల నుండి రంజాన్ నెల గురించి అల్లాహ్తో దువా చేసుకునేవారు. అల్లాహ్ రంజాన్ మాకు ప్రసాదించారు. రంజాన్ అయిన తర్వాత మరొక 6 నెలలు అల్లాహ్ మా రంజాన్ని స్వీకరించుకొని అల్లాహ్తో దువా చేసుకున్నారు. దీని ద్వారా రంజాన్ యొక్క ఘనత తెలుస్తుంది. మరి రంజాన్ కొరకు మనం ఏం చేయాలి? రంజాన్ కొరకు మనము స్పేర్ అవ్వాలి. స్పేర్ అంటే రంజాన్ కొరకు ఫ్రీ అవ్వాలి. రంజాన్లో పనులు పెట్టుకోకూడదు. మనకు చాలా పనులు ఉంటాయి. చాలామంది రంజాన్లో ఎక్కువ బిజీ అవుతారు. రంజాన్లో ఎక్కువ బిజీ అవ్వడం వల్ల ప్రాపంచిక కార్యకలాపాల్లో నిమగ్నం అవ్వడం వల్ల అనేకమైనటువంటి ఆరాధనలు, అనేకమైనటువంటి పుణ్యాలు కోల్పోతాం. ఆ నెలకు ఒక ప్రత్యేకత ఇవ్వాలి. అలా ఇస్తే ఏమవుతుంది? ఆ నెలలో ఉన్న ఘనత మాకు సులువుగా దొరుకుతుంది. అందుకే నెంబర్పై ఎక్కుతూ జిబ్రైల్ అమీన్ అన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నెంబర్పై ఎక్కుతున్నప్పుడు ఆమీన్ అన్నారు. ప్రజలు అడిగారు, తరచూ నెంబర్పై ఎక్కేటప్పుడు ఆమీన్ అన్నారు కదా, ఎందుకు అన్నారు అంటే, ఎవరికైతే రంజాన్ దొరికిందో రంజాన్ని వినియోగించుకోలేదు వారిపై అల్లాహ్ శాపం అంటారు. కాబట్టి రంజాన్ దొరికిన తర్వాత వినియోగించుకోకపోవడం అది ఒక శాపనార్థం, దురదృష్టం.
అటువంటి అద్భుతమైన నెల దొరకటమే చాలా అవదు. ఒక సహాబీ తలా బిన్ ఉబైదుల్లా అష్రా ముబషర సహాబీలో ఒక సహాబీ, ఆయన అంటున్నారు, నేను కల చూశాను, ఒక ఇద్దరు సహాబా ఒకసారిగా ఇస్లాం స్వీకరించారు. ఇద్దరు ఇస్లాం స్వీకరించడం ఒకేసారి జరిగింది. కానీ ఇద్దరు మరణించడం ఒక సంవత్సరం వ్యత్యాసంతో జరిగింది. ఒక సహాబీ షహీద్ అయ్యారు, తర్వాత ఒక సంవత్సరం తర్వాత మరొక సహాబీ సహజ మరణం పొందారు. కలలో చూస్తున్నాను, సహజ మరణం పొందిన వ్యక్తి జన్నతులో ముందు వెళ్తున్నారు, షహీద్ అయిన వ్యక్తి తర్వాత వెళ్తున్నారు. నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగాను, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది చాలా విచిత్రంగా ఉంది కదా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, విచిత్రమేమీ కాదు. ఆ వ్యక్తి ఎవరైతే జన్నతులో ముందు వెళ్ళారు ఆ వ్యక్తికి ఒక రంజాన్ ఎక్కువ దొరికింది. కాబట్టి ఆ రంజాన్లో ఆయన ఉపవాసం పెట్టాడు, లైలతుల్ ఖదర్ రాత్రి దొరికింది, ఆ రంజాన్లో నమాజులు చేశారు, కాబట్టి ఆ ఘనత సంపాదించుకున్నారు. అంటే రంజాన్ దొరకడము షహీద్ కంటే ఘనమైనది అని తెలుస్తుంది. మరి అంత అద్భుతమైనటువంటి రంజాన్లో మనము వ్యాపకాలు పెట్టుకొని చాలా బండ్లు పెట్టుకొని రంజాన్లో కూడా నమాజులు కజా చేసి రంజాన్లో కూడా మనం ప్రశాంతంగా జికిర్ చేసుకోకపోవడము ఇది దురదృష్టం. అలాగైతే ఎలా అవుతుంది అంటే 11 నెలలు ఆ నెల కోసం మనం ఫ్రీ చేసుకోవాలి, 11 నెలలు ఆ నెల కోసం సపరేట్ చేసుకోవాలి. అలా చేసుకునే అవకాశం ఉందా అంటే ఉంది. ఎవరైనా హజ్కి వెళ్ళాలనుకుంటారు, ఒక నెల రోజులు 40 రోజులు అవుతుంది హజ్కి వెళ్ళడానికి. ఆ కాలము ఫ్రీ చేసుకోవడానికి అందరితో చెప్తారు, ఏమైనా ఉంటే ఇప్పుడే చేసుకోండి, చెప్పుకోండి, నేను మీ పనులన్నీ చేస్తాను, నేను హజ్కి వెళ్తున్నాను, 40 రోజులు మీకు అందుబాటులో దొరకదు అని అంటారు. దాని ప్రకారం వాళ్ళన్ని పనులు సర్దుకుంటారు. ఏమైనా పనులు ఉంటే వేరే వారికి అప్పు చెప్తారు, పని వాళ్ళకి లేకపోతే వేరే వారికి అప్పు చెప్పి ఆ 40 రోజులు ఫ్రీ అయిపోతారు. అలా రంజాన్ కోసం ఫ్రీ అవ్వడం చాలా ఉత్తమం, చాలా చాలా ఘనమైనది. కాబట్టి కొంతమంది దువా చేసుకుంటారు, అల్లా రంజాన్ బద్ధకం నుండి కాపాడు, నిద్ర నుండి కాపాడు. ఎందుకంటే పగలంతా నిద్రపోతారు, రాత్రి జాగరణ చేసి అలాగే గడిపేస్తారు కదా. అందుకే కొంతమంది దువా చేసుకుంటారు. దాన్ని సున్నత్ అని కొంతమంది అంటారు. సున్నత్ ఏమీ కాదు, అది తబ్రానీలో ఉంది హదీస్, కానీ సున్నత్ కాదు, సలఫ్ ద్వారా ఉంది ఆ దువా. రంజాన్ నెలలో అల్లా నన్ను బద్ధకం నుండి కాపాడు, రంజాన్ నెలలో నిద్ర నుండి కాపాడు. ఎందుకంటే మనం ఉపవాసం ఉంటూ కేవలం నిద్రపోవడం అనేది ఇది కూడా నిజం కాదు. ఒకవేళ నిద్రపోవటము తప్పని కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిద్రపోయేటప్పుడు మన కర్మల పత్రాలు కూడా కట్టివేస్తాం, అంటే రాయలు, అదొక మంచిదే. కానీ జికిర్ అస్కార్ నుండి బద్ధకం రావడం కూడా సరికాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జికిర్ చేయడంలో ఎక్కువ నిమగ్నం అవడానికి ప్రయత్నించాలి. రంజాన్ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాన్ నెల ప్రారంభం కాగానే నడుం బిగించుకునేవారు అని హదీస్లో వస్తుంది. మంచి పనులు చేయడంలో గాలి కంటే వేగంగా ఆయన ప్రవర్తించేవారు. ఎలాగైతే గాలి చిన్న గాలి చిన్న చెట్లని కదిలిస్తుంది, పెద్ద గాలి పెద్ద చెట్లు కూడా కదులుతాయి. అలా రంజాన్ నెలలో ఆయన దాన ధర్మాల్లో కూడా చాలా ఎక్కువగా చేసేవారు. మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే జిబ్రీల్ అమీన్ వచ్చి ఆయన్ని కలిసేవారు. ఎందుకు కలిసేవారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు
రంజాన్ నెలలో ఖురాన్ వినిపించేవారు జిబ్రీల్ అలైహిస్సలాంకి. ఖురాన్ మొత్తం వినిపించేవారు. అందుకే రంజాన్ నెలలో ఖురాన్ చదవటం కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనకి తెలుస్తుంది. మనమేం చేసామంటే సులభం అవడానికి రంజాన్ నెలలో తరావీలో ఖురాన్ వింటున్నాం. కానీ చాలామంది తరావీలు చదివే అవకాశం కొంతమందికి దొరుకుతుంది, కొంతమందికి దొరకదు. రంజాన్ నెలలో తరావీలో పూర్తి ఖురాన్ అందుకే చదువుతుంటారు. చదవడం అవకాశం చాలామందికి ఉండదు, చదవలేదు. కాబట్టి వినాలని చెప్పి అలా చేస్తాం. అలాగా మనం ఖురాన్ విని కూడా అదే ఘనత సంపాదించవచ్చు. అల్హమ్దులిల్లాహ్ ఇప్పుడు మనకు చాలా వెసులుబాట్లు ఉన్నాయి. ఆడియో రూపంలో ఖురాన్ వినొచ్చు. రోజుకు ఒక పారా విన్నా 30 రోజులకి 30 పారాలు వినొచ్చు. అలాగని ఇంతే వినాలి అంతే వినాలి కాదు. ఎంత చదవగలిగితే ఎంత వినగలిగితే అంత మంచిది. ఖురాన్ గ్రంథం అవతరించినది కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నెలలో ఖురాన్ అవతరింపజేశాడు. ఆ నెలలో విధిరాత రాయబడుతుంది. విధిరాత రాయబడుతుంది. కానీ చాలామంది షాబాన్ నెల 15వ తారీఖుని విధిరాత రాయబడుతుంది. షాబాన్ నెల యొక్క 15వ తారీఖు చాలా ఘనమైనది అని చెప్పి ఆ రాత్రి షబే బారాత్ పేరుతో జరుపుకుంటూ ఉంటారు. ఇది ఎక్కడ కూడా ఆధారం లేదు, నిరాధారమైనది. ఆ హదీస్లో ఉంది, షాబాన్ నెల 15వ తారీఖుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టి వైపు తన కారుని చూపుతో చూస్తాడు. చూసి అల్లాహ్ సృష్టి రాసుల్ని క్షమిస్తాడు. కానీ ముష్రికులను మరియు ఎవరైతే అసూయ కలిగి ఉంటారో, ఒకరి పట్ల మరొకరు ద్వేషం కలిగి ఉంటారో అటువంటి వారిని క్షమించడు. ఎంతవరకు వారు తమ అసూయని ద్వేషాన్ని విడిచిపెట్టి పరస్పరం కలిసిపోరు అని అన్నారు. అయితే మరి ఈ హదీస్ ఉంది కదా, అందువల్ల ఆ 15వ రాత్రి ప్రత్యేకించుకొని జాగ్రత్త చేస్తే మంచిది కదా అని అనుకుంటే చేయొచ్చు. కానీ ఎప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలా చేస్తే మనం కూడా చేయొచ్చు. షబే బారాత్ పేరుతో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేస్తే మనం చేయొచ్చు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలా చేయలేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఖులఫాయ్ రాషిదీన్ కూడా అలా చేయలేదు. తర్వాత సహాబా కూడా చేయలేదు. నిరాధారమైనటువంటిది షబే బారాత్ అనే పేరు. ఏదో ఒక రాత్రి ప్రత్యేకించుకోవడం అనేది అసలు ఇస్లాంలో లేదు. ఉదాహరణకు లైలతుల్ ఖద్ర్ రాత్రి. లైలతుల్ ఖద్ర్ రాత్రి కూడా ఒక రాత్రిగా ప్రత్యేకించుకోవడం లేదు. 10 రాత్రుల్లో వెతకమని అన్నారు. ఒక 1000 నెలలు ఘనతగల రాత్రి అంటే మరి ఆ రాత్రి ఒక రాత్రిలో పెట్టారు. ఆ ఒక రాత్రి ఏది అనేది నిర్ధారించారు. వారు చెప్పాలి అనుకున్నారు. తన ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. కొంతమంది పోట్లాడుకుంటున్నారు, వారిని విడిపించారు. అన్నారు, నేను ఆ రాత్రి చెప్పాలని వచ్చాను, కానీ వీరు పోట్లాడుకుంటూ నేను విడిపించడంలో దాన్ని మర్చిపోయాను. అల్లా దాన్ని మరపించాడు. అంటే ఈ ఉమ్మతికి మేలు చేశాడు. ఒకవేళ ఆ రాత్రి తెలిసిపోతే ఆ రాత్రిని ఎలా గడుపుతారు? ఎలాగైతే ఇప్పుడు మనం చూస్తున్నాము, కొంతమంది ఆ రాత్రి బాగా తయారై 10 గంటలకో 11కో వస్తారు. వచ్చి ఏదో నమాజ్ చేస్తారు, తర్వాత అకౌంట్లు చూసుకుంటారు, ఇటు అటు మాట్లాడి ఏవో తినేసి త్రాగేసి వెళ్తారు. అలాగే జరుగుతుంది తెలిస్తే. కాబట్టి రాత్రి గడపడం అలా కాదు. లైలతుల్ ఖద్ర్ రాత్రిని వెతకడంలో పద్ధతులు ఉన్నాయి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఆ పద్ధతుల ప్రకారం మనం చేయాలి. ఎలా చెప్పారు? ఆయన ఆచరించి చూపించారు. లైలతుల్ ఖద్ర్ రాత్రి ఎలా వెతకాలి. ఒక రాత్రి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లైలతుల్ ఖద్ర్ రాత్రి 23వ రాత్రి 3 భాగాల్లో ఒక భాగం నమాజ్ చేయించారు. 2వ రాత్రి అర్ధరాత్రి వరకు నమాజ్ చేయించారు. అది 25వ రాత్రి. 3వ రాత్రి పూర్తి రాత్రి ప్రజలు సహాబా సహరీ పొందే భయపడ్డారు, నమాజే చేయించారు. 3 అయిపోయింది. 4వ రాత్రి
నమాజ్ చేయట్లేదు, సలాత్ చేయట్లేదు. అందరూ వేచి ఉన్నారు, కూర్చొనే ఉన్నారు. ఫజర్ టైం అయిపోయింది. అప్పటి వరకు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాలేదు. అందరూ ఎవరు కూడా నమాజులు ఏం చేసేటట్టు హదీస్లో రాలేదు. కేవలము ప్రవక్త వస్తారు సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చేయిస్తారు అని ఎదురు చూస్తూనే ఉన్నారు, కూర్చొని ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫజర్ తర్వాత చెప్పారు, మీ వేచి ఉండటము, మీరు నా గురించి చూడటము, ఇవన్నీ నేను లోన నుండి గుర్తిస్తున్నాను, గమనిస్తున్నాను. నేను కావాలని రాలేదు. ఎందుకంటే మీరు ఈ రకంగా నమాజ్ చేయటము అల్లాహ్కు చాలా ఇష్టమైపోయింది. నేను భయపడ్డాను, అల్లాహ్ ఈ నమాజ్ కూడా వరస చేస్తాడు, చేస్తే ఉమ్మత్పై భారం అయిపోద్దని భయంతో నేను రాలేదు. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీరు ఇలా కూర్చొని వేచి ఉన్నారు కదా, కేవలం కూర్చొని ఉన్నారు కదా, మీ రాత్రి పోయింది అనలేదు. అంటే మస్జిద్లో కేవలం కూర్చోవడం కూడా రాత్రి జాగ్రత్త చేయడంతో సమానం. కేవలం కూర్చోవడం, ఏమి చేయలేదు సార్, ఒకటి కూర్చున్నారు. హదీసులు కూడా అదే వస్తుంది. కూర్చొని ఏం చేశారు, ప్రవక్త వస్తారు నమాజ్ చేయిస్తారు అని ఎదురు చూస్తున్నారు, అంతే. అది కూడా ఇబాదతే. మస్జిద్లో అలా కూర్చోవడం కూడా ఇబాదతే. ఎందుకో తెలుసా? ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే ఇమాం నమాజ్ చేయించడంకి రాలేదు, ఆయన గురించి వెయిటింగ్ చేస్తున్నారు, వేచి ఉన్నారు, వారు నమాజ్లో ఉన్నట్లే అన్నారు. ఎవరైనా నమాజ్ కోసం వచ్చారు, ఇమాం గారు కొంచెం లేట్ అయ్యారు, 5 నిమిషాలు లేట్ అయ్యారు, కూర్చొని వేచి ఉన్నారు. ఇమాం గారు వస్తారు, నమాజ్ చేయిస్తారు, వారు నమాజ్లో ఉన్నట్లే అన్నారు. కాబట్టి సహాబా పూర్తి రాత్రి కూడా వేచి ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వస్తారు, నమాజ్ చేయిస్తారు అనే ఉద్దేశంతో ఆ పూర్తి రాత్రి వారిది భక్తి అయింది. అంటే రాత్రి అలా కూడా జాగరణ చేయొచ్చు, కేవలం కూర్చొని నమాజ్ కోసం వేచి ఉండటం కూడా అది కూడా జాగరణ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి అద్భుతమైన రాత్రి అందులో పెట్టాడు. ఇవన్నీ మనం పొందాలి అని అనుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువా చేసుకొని ఘనమైనటువంటి ఆ నెల మాకు ప్రసాదించిందేవా, ఆ నెలలో చేయవలసినటువంటి సత్కార్యాలు అన్నీ కూడా చేసే భాగ్యం మాకు ఇవ్వాలా అని అల్లాహ్తో దువా చేసుకోవాలి. ఎందుకంటే హయ్యా అలల్ సలా, హయ్యా అలల్ ఫలా అనే పదాలు మౌజన్ గారు వాడేటప్పుడు మనం ఏమనాలి? లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్. అల్లా నాకంత బలము శక్తి సామర్థ్యాలు లేవు, నీవు ప్రసాదించు నీవు. అలాగే రంజాన్ నెల వస్తుంది, ఆ నెలలో చేయవలసినటువంటి ఘనకార్యాలు, ఆ నెలలో చేయవలసిన సత్కార్యాలు నాకంత బలం లేదు, నీ వైపు నుండి నాకు ప్రసాదించు అని రంజాన్ నెల. చాలామంది ప్రశ్నిస్తారు, ఏమంటే రంజాన్ నెల రాకముందు ఇంటిని అలంకరించుకోవచ్చా? అలంకరించవచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. వ్యర్థంగా ఖర్చు పెట్టడం అనేది ఇస్లాంలో లేదు. కానీ ఇంటిని అలంకరించడం, సున్నాలు వేసుకోవడము, పెయింట్లు వేసుకోవడము, శుభ్రం చేసుకోవడము ఏమి అభ్యంతరం లేదు. ఎందుకంటే సంవత్సరం అంతా కూడా జన్నత్ని అలంకరిస్తారు అని. జన్నత్ని సంవత్సరం 11 నెలలు అలంకరిస్తారు. దేని గురించి? రంజాన్ కోసం. రంజాన్లో ఏమవుతుంది? జన్నత్ యొక్క ద్వారాలు తెరవబడతాయి అని హదీస్లో ఉంది. మరి జహన్నం ఏం చేస్తారు? కట్టి వేస్తారు అని అన్నారు. అలాగే రంజాన్లో ఏమవుతుంది? శైతాన్లను కట్టి వేస్తారు. వసుల్సిలతి షయాతీన్, శైతాన్లను కట్టి వేస్తారు. కాబట్టి మనం ఆచరణ చేయటము సులువైపోతుంది. అందుకే మనం చూస్తాం, చూడండి, రంజాన్ నెలలో ఎక్కడ ప్రజలు మస్జిద్లో కనిపిస్తూ ఉంటారు, ఆరాధనలో కనిపిస్తూ ఉంటారు, అల్లాహ్ యొక్క మాటల్లో కనిపిస్తూ ఉంటారు, దాన ధర్మాల్లో కనిపిస్తూ ఉంటారు, మంచి కార్యాలు చేయడంలో కనిపిస్తూ ఉంటారు. ఎక్కడ లేని ప్రజలు కనిపిస్తూ ఉంటారు. ఏంటబ్బా ఇంత జనం ఉంటారు రంజాన్ నెలలో అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శైతాన్లను కట్టివేస్తాడనేది ఒక ఆధారం క్లియర్గా కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ నిజంగా శైతాన్ అలాగే ఉంటే రంజాన్ నెలలో కూడా అలాగే ఉంటాయి మసీదు, కానీ అలా ఉంటుంది
రంజాన్ నెలలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. కాబట్టి అటువంటి అద్భుతమైన నెల శైతాన్లను కట్టివేసింది, జన్నతుని తెరిచే నెల, జహన్నంని కట్టివేసే నెల. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసం యొక్క ఉపాధిలో బర్కత్ ఇచ్చింది. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, రంజాన్ నెలలో మీ దగ్గర పని చేసే వారి పనిలో సులభతరం చేసేది అని అన్నారు. అద్భుతమైనటువంటి ఆ నెల దొరకాలని సహాబా 6 నెలల నుండి ఎదురు చూసేవారు, తాపత్రయపడేవారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అడిగేవారు. అటువంటి ఘనమైన నెల మా ముందు రాబోతుంది. చాలామంది రంజాన్ ఎందుకు చాలా వినిపిస్తారు, కానీ రంజాన్ రావడానికి గల కారణం ఏంటి? దానికి వెళ్ళి రంజాన్ చాలా వినిపిస్తారు. రంజాన్కి ఆ ఘనత ఎవరైతే ఇచ్చారో దానికి ఏమాత్రం ఘనత ఇవ్వదు. రంజాన్కి ఆ నెలకు అంత ఘనత ఎందుకు దొరికింది? ముందు కూడా రంజాన్ నెల ఉండేది, ముందు చాలా మంది ప్రవక్తలు వచ్చారు, రంజాన్ నెల ఉండేది. కానీ రంజాన్ నెలకు తర్వాత ఎందుకు ఘనత దొరికింది? ఉదాహరణకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త అయ్యారు. ప్రవక్త కాకముందు 40 సంవత్సరాలు ఉన్నారు. ప్రవక్త అయిన తర్వాత మక్కాలో 13 సంవత్సరాలు ఉన్నారు. మదీనాలో 2 సంవత్సరాల తర్వాత రంజాన్ యొక్క రోజాలు ఫరజ్ అయ్యాయి. రంజాన్ యొక్క రోజాలు ఫరజ్ అయ్యాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీపై నేను రంజాన్ యొక్క ఉపవాసాలు ఫరజ్ చేశాను అని అంటున్నారు. యా అయ్యుహల్లదీన ఆమనూ కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లదీన మిన్ ఖబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తఖూన్. ఉపవాసం ఫరజ్ చేశాను ఎప్పుడు? షహరు రమజాన్ అల్లదీ ఉంజిల ఫీహి ఖురాన్. రంజాన్ నెలలో ఖురాన్ అవతరించింది. రంజాన్ నెలలో ఖురాన్ అవతరించింది కావున రంజాన్ నెలకు ఘనత దొరికింది. ఖురాన్ అవతరించక ముందు రంజాన్ నెల ఉండేది, కానీ ఘనత ఏమీ లేదు. ఖురాన్ అవతరించినందుకు రంజాన్ నెల ఘనత దొరికింది అంటే అసలు విలువైంది, అసలు విలువ ఖురాన్ నెలకు కాదు. ఆ నెలకు ఆ ఘనత దొరికిందంటే ఆ నెలలో ఖురాన్ దొరికింది. ఉదాహరణకు ఏదైనా రాష్ట్రంలో, ఏదైనా పట్టణంలో ఉదాహరణ ఇస్తున్నాను, ఒక పెద్ద వ్యక్తి వస్తున్నారు, ప్రధానమంత్రి లేకపోతే రాష్ట్రపతి, ఇటువంటి వాళ్ళు వస్తున్నారు. ఆ పట్టణాన్ని ఎలాగైతే అలంకరిస్తారు, డెకరేట్ చేస్తారు, చాలా అందంగా తీర్చిదిద్దుతారు. వాస్తవానికి ఆ పట్టణానికి ఏమి గుర్తింపు లేదు, కానీ వచ్చే వ్యక్తి గుర్తింపు. ఆ వచ్చే వ్యక్తికి అంత గుర్తింపు ఉండటం వల్ల ఆ పట్టణాన్ని అంత చక్కగా అలంకరిస్తారు. అలాగే ఖురాన్ వచ్చినందుకు ఆ నెల వల్ల ఘనతనిచ్చాడు. ఆ నెలలో ఖురాన్ వచ్చింది. ఆ నెలలో ఏ రోజు ఖురాన్ ప్రారంభమైంది? ఒక రాత్రి అది దిగటం ప్రారంభమైంది. ఆ రాత్రి కూడా అలా ఏం చేశాడు? 1000 నెలలు ఘనతించేశాడు. డైరెక్ట్ గా అల్లాహ్ ఖురాన్లోనే చెప్పేశాడు, లైలతుల్ ఖద్రి ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్. ఆ నెల యొక్క ఘనత 1000 నెలల కంటే ఘనమైనది. కాబట్టి ఆ నెలలో విధిరాత్రాలు ఉంటుంది. ఆ నెలలో జిబ్రీల్ దిగుతారు. వేరే నెలలో ఎక్కడ దిగేటట్టు ఆధారం లేదు. జిబ్రీల్ ఆ నెలలో ఆ రాత్రి దిగుతారు. తనస్సలుల్ మలాయిక వర్-రూహ్. మలాయిక అంటే దైవదూతలు, రూహ్ అంటే జిబ్రీల్. ఏం చేస్తారు? దిగి ప్రత్యేకంగా దువా చేస్తారు. బిఇజ్ని రబ్బీ మిన్ కుల్లి అమ్ర్ సలాం హియ హత్తా మత్లఇల్ ఫజ్ర్. సలామతి కోసం, కారుణ్యం కోసం దువా చేస్తారు. ఎంతవరకు? ఫజ్ర్ వరకు. అల్హమ్దులిల్లాహ్. కాబట్టి ఆ నెల కోసం మనం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి. ఉదాహరణకు నేను నా యొక్క ప్రత్యేకత గురించి చూసుకోవాలి.
నా పిల్లలు వారి ప్రత్యేకత రంజాన్ గురించి, అలాగే ఇంట్లో ఉన్న స్త్రీలు, అలాగే వ్యాపారం చేస్తున్న పని మనుషులు అందరి యొక్క ప్రత్యేకత, ఎవరైతే విశ్వాసంలో ఉన్నారో, ఇస్లాంలో ఉన్నారో అందరి కొరకు రంజాన్ని ప్రత్యేకించారు. కానీ చాలా మంది దురదృష్టవశాన్ని ఏం చేస్తారంటే రంజాన్లోనే చాలా పనులు పెట్టుకుంటారు. ఉదాహరణకు బట్టలు కొట్టడం రంజాన్లోనే పెట్టుకుంటారు. అది కూడా లైలతుల్ ఖద్ర్ రాత్రి, ఆ రాత్రుల్లో ఆఖరి అక్షరాలు, ఆ రాత్రుల్లో షాపింగ్ చేయడానికి ఎక్కడికో వెళ్తారు, ఏదేదో ఊరికి వెళ్తారు. ఇవన్నీ కూడా చాలా విచారకరమైన. రంజాన్ నెలలో అలా పెట్టుకోవటము మంచిది కాదు. ఎందుకంటే ఏ నెలలోనైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా ఘనతనిచ్చాడు, ఆ నెలలో అలా చేయడం సరికాదు. ఉదాహరణకు మనము హజ్కి వెళ్తాం, వెళ్ళేటప్పుడు హజ్ దినాలు ఉంటాయి. ప్రత్యేకంగా 8వ తారీఖు నుంచి స్టార్ట్, 8 నుండి 8, 9, 10, 11, 12, 13 ఎక్కువైతే 6 రోజులు. ఈ 6 రోజుల్లో ఎవరైనా చాలా పనులు పెట్టుకొని బిజీగా షాపింగ్ లీవ్ చేస్తారు? ఎవ్వరు చేయరు. ఏ హాజీ కూడా చేయరు. ప్రతి హాజీ 8వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు ఇబాదత్లోనే ఉంటాడు, భక్తిలోనే ఉంటాడు. కాబట్టి చూసుకోండి, ఎంతమంది ఎన్ని లక్షలైతే ప్రజలు వెళ్తారు, వారందరూ కూడా భక్తిలో ఉంటారు. ఎందుకు? ఆ రోజులు ప్రత్యేకమైనటువంటి రోజులు. హజ్ దినాలు 8వ తారీఖు నుండి 13వ తారీఖు. 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు షాపింగ్లు ఇవి అవి చేసుకొని తిరిగితే వాడి హజ్జే కాదు. కాబట్టి రంజాన్ నెలలో చివరి 10 రాత్రులు ఘనమైనటువంటి రాత్రి ఎందులో దాగి ఉంది అంటే ఆ రాత్రులు పార్టీలు, తిరగటము, లేకపోతే ఏవేమో చేయటం ఇవన్నీ సరికాదు. అందుకే చాలా మంది రంజాన్ నెలలో కొంతమంది అటువంటివి కూడా పెట్టుకోరు. ఒకవేళ పెట్టుకున్నా ప్రారంభ 20 రోజుల్లోనే దాన్ని కంప్లీట్ చేసుకుంటారు. ఆఖరి 10 రోజులు చాలా ఘనమైన, ఆఖరి 10 రోజులు చాలా ఘనమైన ముగ్గురితో స్టార్ట్ అయ్యింది. కానీ చాలా మంది 10 గంటలు 11 గంటల తర్వాత రాత్రి వెతకడానికి కూర్చుంటారు. ఆలో అయిపోవచ్చు, ఆ గడియ అయిపోవచ్చు. కాబట్టి మగ్రిబ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఫజర్ వరకు ఉంటుంది. ఆలోపే మనము జాగ్రత్తగా వ్యవహరించాలి. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ రాత్రిని తప్పనిసరిగా పొందాలనే ఉద్దేశంతో ఏతికాఫ్లో కూర్చుంటారు. ఏతికాఫ్లో కూర్చుంటే ఏమవుతుంది? ఆ రాత్రి మిస్ అయ్యే అవకాశం ఉండదు. మస్జిద్లో ఉంటాం, మస్జిద్లో ఉంటే ఇంకా మీరు కూర్చున్న పర్వాలేదు, చదవకపోయినా, నమాజులు చేసిన, అంటే నఫిల్ నమాజులు, సున్నత్ నమాజులు చేసిన, జిక్ర్ అస్కార్ చేసినా చేయకపోయినా, కూర్చున్నా, కేవలం కూర్చున్నా అది ఇబాదత్ అయిపోతుంది. మస్జిద్లో కూర్చోవడం ఇబాదత్. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే నమాజ్ చేసుకున్న తర్వాత కేవలం కూర్చున్నారు, ఇప్పుడు ఏమి రాలేదు, జిక్ర్ అస్కార్ గురించి ఏమి రాలేదు, కూర్చున్నారు, నమాజ్ అయిపోయింది, పరదు, కూర్చున్నాను మస్జిద్లో. దైవదూతలు దువా చేస్తూ ఉన్నారు, అల్లాహుమ్మా గుఫిరుహు వరహమ్హు, అల్లా ఆయన్ని క్షమించు, ఆయన్ని కరుణించు. కూర్చోడు అంతే. అలాగే కొంచెం తొందరగా వచ్చేసాడు, నమాజ్ కోసం తొందరగా వచ్చి కూర్చున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నమాజ్లో ఉన్నట్లే అన్నారు, కేవలం కూర్చుంటాడు. కాబట్టి మస్జిద్లో వచ్చి కూర్చోటము ఇబాదత్. అందుకే మనము ఎతికాఫ్లో ఎవరైనా కూర్చుంటే వారు ఇబాదత్లో ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం కోసం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి సంవత్సరము ఎతికాఫ్ కూర్చునేవారు. 1 సంవత్సరం తప్ప. ఆ 1 సంవత్సరం కూడా భార్యలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్యలు పోటీ పడ్డారని ఒక భార్య అనుమతి అడిగి, పర్మిషన్ అడిగి ఏతికాఫ్ యొక్క టెంట్ వేసుకున్నారు. ఆ భార్యను చూసి మరొక భార్య టెంట్ వేశారు, ఆమెను చూసి ఇంకో భార్య టెంట్ వేశారు. మొత్తం 10 టెంట్ లేవాలి.
ప్రొఫెసర్ చూశారు. ఏంటివి అన్నారు. ఈ భార్యలే వేశారు. ఇది పోటీ అనమాట. అయితే నేను ఈ సంవత్సరం ఎత్తికాపి కూర్చోండి ఆయన కూర్చోండి. తర్వాత సంవత్సరం 20 రోజులు ఖజాన్ ఎత్తికాపు చేశారు. కాబట్టి ఎత్తికాఫ్ అనేది రంజాన్లోనే వస్తుంది. మిగతా సమయాల్లో కూడా మసీదులో ఎత్తికాఫ్ కూర్చోవచ్చు, ఎప్పుడైనా కూర్చోవచ్చు మసీదులో. మరి రంజాన్ యొక్క ఎత్తికాఫ్ గురించి ప్రత్యేకంగా అల్లాహ్ ఖురాన్లో చెప్పాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారు? వాంతుమ్ ఆకిఫూన ఫిల్ మసాజిద్, మీరు మస్జిద్లో ఎత్తికాఫ్ కూర్చుంటున్నప్పుడు అని అన్నారు. ఎక్కడ కూర్చుంటారు ఎత్తికాఫ్? మస్జిద్. కానీ చాలా మంది స్త్రీలు ఏం చేస్తారు? ఇంట్లో ఎత్తికాఫ్ కూర్చుంటారు. ఇంట్లో ఎత్తికాఫ్ కాదు, కూర్చోవచ్చు, మీరు కూర్చోవాలనుకుంటే, కానీ అదే ఎత్తికాఫ్ కాదు. వాంతుమ్ ఆకిఫూన ఫిల్ మసాజిద్, ఏ మస్జిద్లోనే కూర్చోవచ్చు. మసాజిద్ అనే పదం అల్లా బహువచనం, మస్జిద్ యొక్క బహువచనం మసాజిద్, అంతేగాని మస్జిద్ అనలేదు. ఏ మస్జిద్లో కూర్చోవచ్చు. స్త్రీలకు అవకాశం ఉంది, కూర్చునే అవకాశం కూర్చోవచ్చు. అంటే అవకాశం అంటే ఇక్కడ తహరత్, వజు, తర్వాత వసూలు చేసుకోవడానికి భోజనం అవకాశం ఉంది. అది లేకపోయినా కూర్చోవచ్చు, వెళ్ళి రావచ్చు. కేవలం తహరత్, వసూలుకి, వజు కోసం, లేకపోతే అవసరం తీర్చుకోవడం కోసం, భోజనం కోసం ఇంటికి కూడా వెళ్ళి రావచ్చు, అభ్యంతరం లేదు. ఒకవేళ లేకపోతే ఎందుకంటే బయటకు వెళ్తే ఏమో తెలియదు కాబట్టి వద్దన. అందుకే మసీదులో అన్ని అవకాశం ఉంటుంది. రంజాన్ యొక్క ఈ నెల ఘనమైనటువంటి నెల మాపై చాలా తొందరలోనే రాబోతుంది. దాని కొరకు మనం షాబాన్ ఉండే ట్రైనింగ్. షాబాన్ నెల ఇప్పుడు జరుగుతుంది. షాబాన్ నెల ఇప్పుడు గడుస్తుంది. ఈ నెలలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తరచూ ఉపవాసాలు ఉండేవారు. కానీ మనల్ని ఏమన్నారు? మనకి 15వ తారీఖు తర్వాత లేదు, ఉపవాసం ఉండకండి. ఎందుకు ఉండకండి అన్నారు? వీక్నెస్ వచ్చేస్తుంది, బలహీనమైపోతుంది. దీని ద్వారా ఏం తెలుస్తుంది? రంజాన్ కోసం ఈ నెలలో కొంచెం బలపడాలి, కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి. వీక్నెస్ రాకూడదు. ఈ నెలలో 15వ తారీఖు తర్వాత ఉపవాసాలు పెట్టడం స్టార్ట్ చేస్తే రంజాన్ నెలలో కొంచెం బలహీనత వస్తుందని ఆలోచించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 15 తర్వాత ఉపవాసం పెట్టండి. 15వ తారీఖున ఉపవాసం పెడతారు చాలా మంది. షాబాన్ యొక్క 15వ తారీఖు ప్రత్యేకంగా ఏమీ లేదు. పెట్టేవారు 12, 13, 14, 15 పెట్టచ్చు. ప్రతి నెల పెట్టచ్చు, ఒక నెల కాదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే ప్రతి నెల చంద్రమానం ప్రకారం 13, 14, 15 రోజా పెడతారో వారు జీవితాంతం రోజా పెట్టినట్లే. ప్రతి నెల పెడితే జీవితాంతం, ఎందుకంటే 3 పెడితే 30తో సమానం కాబట్టి జీవితాంతం ఉపవాసం పెట్టే దానితో సమానం. అందుకే షాబాన్లో కూడా పెట్టవచ్చు 3 రోజులు. కానీ షాబాన్ యొక్క 15వ తారీఖు ఉపవాసం పెట్టడం అది ప్రత్యేకత ఏమీ లేదు. అది జయీఫ్, అది సహీ కాదు, అది బిదాత్, సున్నత్ కాదు. అలాగే షాబాన్ నెల యొక్క 15వ రాత్రి జాగరణ చేయడం కూడా సహీ కాదు. ప్రత్యేకించి తహజ్జుద్ చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు. చాలా మంది ఏమంటారంటే షాబాన్ నెలలో 15వ తారీఖుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొదటి ఆకాశంతో వస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా ప్రత్యేకతలు ఇస్తాడు. అది షాబాన్ నెల 15వ తారీఖు మాత్రమే కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిరోజు రాత్రి యొక్క చివరి భాగంలో మొదటి ఆకాశానికి వస్తారు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతిరోజు వచ్చి ఏమంటారు? 3 మాటలు. అడగండి, ఇస్తాను. దువా చేయండి, నేను స్వీకరిస్తాను. క్షమాపణ వేడుకోండి, ఇస్తాను. ఈ 3 రోజు వల్ల రాత్రి యొక్క చివరి భాగం, అంటే రాత్రిని 3 భాగాలు చేస్తే 3వ భాగంలో, చివరి భాగంలో ప్రతిరోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొదటి ఆకాశానికి వచ్చి దాసులను అడుగుతాడు. ఉదయం అంతా దాసులు అడుగుతారు, రాత్రి అల్లాహ్ అడుగుతారు దాసులు, మీకేం కావాలో చెప్పండి. కాబట్టి అటువంటి అద్భుతమైన రాత్రులు రోజు ఉంటాయి షాబాన్ నెలలో. చాలా మంది షాబాన్ నెలలోనే ప్రత్యేకించి షబే బారాత్ అనే పేరుతో శ్మశానానికి వెళ్తారు. శ్మశానానికి, ఖబరస్థాన్కి వెళ్ళడం అనేది
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి ఉంది, కానీ ప్రత్యేకంగా షాబాన్ యొక్క 15వ రాత్రిని వెళ్ళమని ఎప్పుడైనా వెళ్ళవచ్చు. ఎందుకు వెళ్ళాలి కబరస్థానికి? వారికి మనం చేసిన సలాం కోసం, వారికి మనం సలాం ఇస్తాం, వారి కోసం దువా చేస్తాం కబరస్థానంలో ఉండేవారికి. ఒకటి. రెండవది, మన మృత్యువుని గుర్తు చేసుకోవడం, మన మరణాన్ని గుర్తు చేసుకోవడం కోసం కబరస్థానంలో. కానీ చాలా మంది షాబాన్ యొక్క 15వ రాత్రి వెళ్తారు. ఎందుకంటే ఆ రాత్రి చనిపోయినటువంటి ఆత్మలు లోకంలో వస్తాయి. చాలా మంది యొక్క ఆలోచన ఇది చాలా పొరపాటు. ఈ లోకంలో ఆత్మలు వస్తాయి ఆ రాత్రి అని షబే బారాత్ అని అంటారు. చాలా పొరపాటు. ఇక్కడ కూడా ఆధారము సహీ హదీస్తో లేదు. చాలా మంది ఏమంటారంటే షాబాన్ యొక్క 15వ రాత్రి ఎవరైతే ఈ సంవత్సరంలో చనిపోయారు, గత షాబాన్ ఈ షాబాన్లో చనిపోయారు, వాళ్ళని పెద్దల్లో కలుపుతారు. లేదు, అలా కూడా ఏమీ లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరణించినటువంటి ప్రతి ఆత్మను తన వశంలో ఉంచుకుంటాడు. అల్లాహు యతవఫల్ అన్ఫుస హీన మౌతిహా అల్లతీ లం తముత్ ఫీ మనామిహా ఫయుమ్సికు అల్లతీ ఖజా అలైహా అల్-మౌత్ వయుర్సిలు అల్-ఉఖ్రా ఇలా అజలిన్ ముసమ్మా. ఎవరికైతే మరణం అయిపోతుందో వారి ఆత్మ అల్లాహ్ కైవసంలో ఉంటుంది. ఎక్కడికి కూడా వెళ్ళదు, ఎక్కడికి కూడా వెళ్ళదు. ఒకవేళ వెళ్ళే అవకాశం ఉంటే షుహదాకి దొరికేది, షుహదాకి దొరికేది. షహీదులు అంటారు, అల్లా మేము నీ మార్గంలో అమరవీరులు అయ్యాం కదా, షహీద్ అయ్యాం కదా, ఆ షహీద్ అయ్యేటప్పుడు దొరికే ఆ రుచి, ఆనందం ఇక్కడ కూడా లేదు. మమ్మల్ని పంపించు, మరలా ఒకసారి షహీద్ అయ్యి వస్తాం అని వారు అంటారు. కానీ అలా వారికి కూడా అవకాశం, వారికి కూడా లేదు, ఇంక వెళ్ళడానికి వీలు లేదు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అన్నారు, నేను ఏ రకమైనటువంటి తపన చేస్తున్నానంటే అల్లా మార్గంలో ఒకసారి షహీద్ అయ్యి మళ్ళా వచ్చి, మళ్ళా షహీద్ అయ్యి మళ్ళా వచ్చి, మళ్ళా షహీద్ అయ్యి మళ్ళా వచ్చి, మళ్ళా షహీద్ అయ్యి అలా చేయాలనుకుంటున్నాను, కానీ అలా అవకాశం లేదు అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి ఎవరి ఆత్మలు కూడా మళ్ళీ తిరిగి రావడం అనేది ఇది వాస్తవం కాదు. అల్లాహ్ కైవసంలో ఉంటాయి. షాబాన్ 15వ తారీఖుని ఆత్మలు వస్తాయనేది వట్టి మాటలు. అందుకే ఇది ఒక కల్పితం. ఎవరు కల్పించారు? అగ్ని పూజారులు. అగ్ని పూజారులు ఇస్లాం స్వీకరించారు. స్వీకరించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, గతంలో అగ్నిని పూజించేవారు, ఇప్పుడు ఆరాధన చేసేటప్పుడు షాబాన్ నెలలో 15వ తారీఖుని దీపాలు వెలిగించారు. దీపాలు వెలిగించారు. చాలా మంది షాబాన్ నెల 15వ తారీఖు దీపావళి చేసుకుంటారు. దీపావళి వెలిగించిన దీపావళే చేసుకుంటారు. చాలా మంది టబాకాయలు కూడా పేరుస్తారు, దీపాలు లాగా చేసుకుంటారు. 15వ తారీఖు ఇంటి చుట్టూ దీపాలు పెడతారు. ఇది అగ్ని పూజలు స్టార్ట్ చేశారు ముందు. తర్వాత ఇది ప్రజలందరూ కూడా చేయడం స్టార్ట్ చేశారు. దీపాలు ఎందుకు వెలిగిస్తారంటే అల్లేమంటారు, ఆత్మలు వస్తాయి, వెతుక్కుంటాయి, అందుకే దీపాలు వెలిగిస్తున్నాం. వాళ్ళ కోసం బట్టలు పెడతాం. మూల సంక్రాంతిలో హిందువులు ఎలాగైతే బట్టలు పెడతారు పెద్దల కోసం, అలా షాబాన్ నెలలో షబే బారాత్లో వీళ్ళేమో బట్టలు పెడతారు మూల. ఇవన్నీ కూడా ఇతర ధర్మస్తుల యొక్క ఆచారాలే కానీ ఇస్లాం యొక్క ఆచారం కాదు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మన్ తషాబహ బిఖౌమిన్ ఫహువ మిన్హుమ్. ఎవరైతే వేరే ధర్మస్తుల యొక్క ఆచారాలు ఇందులో పాటిస్తారో వారు అందులోనే పోతారు. ఇస్లాంకి దానికి సంబంధం లేదు. యా అయ్యుహల్లదీన ఆమనూ ఉద్ఖులూ ఫిస్సిల్మి కాఫా. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు ఇస్లాంలో పూర్తిగా చేరుకోండి. ఈ ఆయత్ ఎందుకు దిగింది? ఈ ఆయత్ ఎందుకు దిగిందంటే, యూదులు అన్నారు, ఓ ప్రవక్త, మేము ఇస్లాం తీసుకుంటాము, కానీ మేము శనివారం కూడా పాటిస్తాం. ఎందుకంటే ముందు నుంచి శనివారం పాటిస్తున్నాం, అది మేము పాటిస్తాం. అప్పుడు ఈ ఆయత్ దిగింది. అల్లాహ్ అన్నారు, విశ్వసించిన ప్రజలారా, మీరు పూర్తిగా ఇస్లాంలో చేరుకోండి. ఇప్పుడు శనివారం పాటించారంటే ఇంకా ఇస్లాంలో మీరు రాలేదు. అయితే అది పాటిస్తే ఏమవుతుంది? వలా తత్తబిఉ ఖుతువాతి షైతాన్. మీరు శైతాన్ అడుగుజాడలు నడిచినట్లు. అదేంటి? గత ప్రవక్త మూసా అలైహిస్సలాం యొక్క ఆచరణ అది శనివారం పాటించడం. అవును, గత ప్రవక్తల యొక్క ఆచరణ ఇప్పుడు చేస్తే శైతాన్ అడుగుజాడు, శైతాన్ గత ప్రవక్త యొక్క ఆచరణ
ఏదో కల్పితాలు కాదు. దాంతో ప్రవక్తంగా ఆచరణ చేస్తేనే దాన్ని శైతాన్ అడుగుతాడు అన్నాడు. అలాంటిది నేను మీరు ఏదైనా కల్పించుకుంటే అదేమవుతుంది? కాబట్టి ప్రతిదీ కూడా ఇస్లాంలో అల్లాహ్ చెప్పిందే పాటించాలి. అల్లాహ్ చెప్పకుండా ప్రవక్త కూడా చెప్పలేదు. మా యంతికు అనిల్ హవా ఇన్ హువ ఇల్లా వహ్యున్ యూహా. ప్రవక్త తన వైపు నుండి ఏది కూడా చెప్తాడు, ఏది చెప్పినా వహీ ద్వారా చెప్తాడు. కాబట్టి ఇస్లాం అనే ధర్మం పరిపూర్ణంగా అల్లాహ్ చెప్పిన మాటలు. అలా లిల్లాహి దీనుల్ ఖాలిస్, ధర్మాన్ని అల్లాహ్ కొరకు ప్రత్యేకించండి, ప్యూర్ చేయండి, కలుషితం చేయకండి. కలుషితం దేనికంటారు? ఎవరైనా తన వైపు నుండి ఒక మాట ఇందులో కల్పిస్తే అది కలుషితమైంది. కాబట్టి ప్రవక్త కూడా తన వైపు నుండి ఇందులో ఒక మాట కలపలేదు. ఈ పూర్తి ధర్మం అల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దుఆ చేస్తున్న ముగిస్తున్న అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారికి అందించి విజ్ఞానించడానికి కాక అల్లాహ్ బ్రతికిన నాలుగు ఇస్లామిక బ్రతికి భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడతారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు. అల్లాహ్ మాకంటే ముందు ఎంతో మంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు. వారిని క్షమించు, వారిని ఖండించు, వారి సమాశిక్షణ అది కాపాడు. మమ్మల్ని కూడా సమాశిక్షణ రక్షించు. రేపు తీర్థులు ఉన్నాడు, ఉన్నాడు, మమ్మల్ని సజ్జనులతో లేదు, మా కర్మల పత్రాలు గురించి ప్రసాదించు. అలా మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు, జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. అల్లా పవిత్రమైనటువంటి ఘనమైనటువంటి నెల రంజాన్ నెల కాబోతుంది. ఆ నెల మాకు ప్రసాదించు. ఆ నెల మా కొరకు సర్వోత్తరించి ఆ నెలలో ఉన్నటువంటి లైలతుల్ ఖద్ర్ రాత్రి ప్రసాదించు. ఆ నెల యొక్క పూర్తి ఘనత ప్రసాదించు. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين.